రైట్. పోయిన వారం మనం ఏ వాక్యం మాట్లాడుకున్నామో జ్ఞాపకం ఉందా? పిల్లరా, పోయిన వారం చెప్పండి. ప్రశ్నలు అడగొద్దని చెప్పా నీకు ముందుగానే, మీకు మళ్ళీ అడుగుతున్నారు నన్ను అనుకుంటున్నారా? ఏనా అనా? రెండు దొడ్ల మధ్య పండుకొని ఉన్న బలమైన గార్ధవం. ఎవరు ఆ గాడిద? ఎవరు చెప్పండి, ఎవరా గాడిద? బలమైన గాడిద ఇస్సాకారు గురించి చదివాము. అక్కడేమో ఇస్సాకారు వాక్యంలో, ఇక్కడ ఎవరు గాడిద అంటే? విశ్వాసులు కదా, నువ్వు నేనే. అటు ఘనమైన వాటికి అలవాటు పడిపోకూడదు, మరి ఇటు పరిచర్యకి మాత్రం అలవాటు పడిపోకూడదు, మధ్యలో ఉండాలి. ఎటు దోకమంటే అటు దోకాల. ఈ ఏడ్చే వాళ్ళని, ఏడ్చే ఆత్మల్ని కాస్త దూరంగా తీసుకెళ్ళి ఆరాధనలకు ఇబ్బంది లేకుండా కాస్త గమనించండి బిడ్డలారా. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలియదు పాపం. ఏడ్చే ఆత్మలను కొంచెం బయట తీసుకెళ్ళి వాళ్ళని ఓదార్చండి. పాపం కమలకి ఇప్పుడు పనిపడింది. రైట్, దేవుని వాక్యానికి వెళ్దాం. ఈ పూట మరొక అంశాన్ని ధ్యానం చేసుకుందాం బిడ్డలారా. ఈ పూట మరొక అంశాన్ని ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనం. డాక్టర్ కుదరుతుందా? ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనం తీసిన వాళ్ళు ద్వితీయోపదేశకాండం 15:5 వచనం పెట్టారు చూడండి. ఇక్కడ ఏముంది? కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలను అన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల. ఇప్పుడు అక్కడి నుంచి లైన్ అండర్లైన్ చేయండి. మీలో బీదలు ఉండనే ఉండరు. మీలో బీదలు ఉండనే ఉండరు. అండర్లైన్ చేయండి, అక్కడ గీత కొట్టండి కదా. మీలో బీదలు ఉండనే ఉండరు. చదివిన వాక్యాన్ని మనందరికి అర్థమగునట్లు దేవుడు బోధిస్తుండగా ఆ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప దేవుడు మనందరికి అనుగ్రహించి వర్ధిల్ల చేయును గాక. ఒకసారి అందరు గట్టి చేద్దాం, హల్లెలూయా. ప్రవీణ్, మీలో బీదలు ఉండనే ఉండరు. ఇది మనిషి చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట? నాకు సమాధానం చెప్పండి. జ్యోతిరాజు పొదలకూరు, మీలో బీదలు ఉండనే ఉండరు. మీలో బీదలు ఉండరని దేవుడు చెప్పాడు. మరి మనందరం బీదలమే. ఏంది అసలు అర్థం కావట్లా. మీలో బీదలు ఉండరు అన్నాడు దేవుడు. ఆయన మాట శాశ్వతమైంది. ఏం చెప్పాలనుకుంటున్నావు పాస్టరా? ఇప్పుడే చెప్పను, మీకు సస్పెన్షన్లో పెట్టి చెప్తా. ఈ భూమి మీద ఎవరైనా, ఒకసారి మళ్ళీ వాక్యం పెట్టమా, 15:5. ఈ భూమి మీద ఎవరైనా, ఇప్పుడు చూడండి, ఈ భూమి మీద ఎవరైనా దేవుడు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలను అనుసరించి నడిస్తే, చెప్పండి అన్నమాట, ఎవరైనా ఈ భూమి మీద దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలని అనుసరించి నడిస్తే, అంటే ఈ భూమి మీద ఎవరైనా ఈ బైబిల్ ప్రకారం నడిస్తే, చందన్న, ఈ భూమి మీద ఎవరైనా ఈ ఆజ్ఞలని, ఈ వాక్యాన్ని అనుసరించి నడిస్తే, ఈ ఆజ్ఞలు ఏంటో తెలియాలంటే ఈ ఆజ్ఞలని శ్రద్ధగా వినాలి. మళ్ళా ఇప్పుడు ఇది మీకు తెలియదు, దీంట్లో ఏమున్నాయో ప్రతి ఆదివారం వచ్చి వింటున్నారు. వినేది ఎట్టనాలి? ఎట్లా వినాలి వినేది? ఒరే నాయన కానీరా, 12 అయింది ఇంకా అటనాలా? ఏమిరా ఈ బాధలు మాకు పాస్టరా? నీకంటే తప్పదు కాబట్టి మైకు పట్టుకుంటే మూర్ఖం వస్తుంది, మైకం వస్తుంది, నువ్వు మాట్లాడుకుంటా ఉంటావు. వండొచ్చాం ఇంటికాడ, ఫ్రిడ్జ్లో పెట్టొచ్చాం, తొందరగా పోయి వండుకోవాలి కానీ అని మనసు ఎక్కడో, దేహం ఎక్కడ. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అది కాదు అక్కడ రాశాడు చూడండి, మళ్ళీ పెట్టుమా, అక్కడ రాశాడు చూడండి. నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడవాలి. అలా నడవాలంటే నీ దేవుడైన యెహోవా మాట జాగ్రత్తగా వినాలి. అంటే వాక్యాన్ని జాగ్రత్తగా విని, ఆ విన్న వాక్యానుసారంగా ఈ మందిరంలో ఎవరైనా ఆ వాక్యానుసారంగా నడవడానికి, అనుసరించడానికి ఇష్టపడి, 2 పనులండి. ఒకటి, దేవుని మాట శ్రద్ధగా వినాలి. విన్న వాక్యాన్ని జాగ్రత్తగా అనుసరించి నడుచుకోవాలి. ఎన్ని చెప్పాను మొత్తం? నేను కఠినమైన పదాలు చెప్పానా? అర్థమయ్యేటట్టు చెప్పానా? అంద్రయ్య, దేవుని మాట ఎట్ట వినాలి అంద్రయ్య? శ్రద్ధగా వినాలి. విన్న వాక్యాన్ని అనుసరించి నడవాలి.
ఈ రెండు ఎవరైతే చేస్తారో అక్కడ రాయబడింది, అలా చేసే వాళ్ళల్లో బీదలు ఉండరు. అంటే దాని అర్థమైంది, దేవుని బిడ్డలు పేదరికంలో ఉండటం ఇష్టమో దేవునికి లేదు, దేవుని ప్రజలు బీదలుగా ఉండటం దేవునికి ఇష్టమో లేదు. అంతెందుకమ్మా, నీ కూతురు నా బిడ్డ, నా కూతురు నాకంటే బాగుండాలని నేను కోరుకుంటున్నా, మరి మీరు నా కూతురు బేకార్ అయిపోవాలి నాకంటే, నా కొడుకు అడుక్కొని తినాలా అని ఎవరైనా ఇక్కడ అనుకుంటున్నారా? కొడుకులు ఉండేవాళ్ళు ఏడుపులు, కూతురు ఉండేవాళ్ళు ఏడుపులు బిడ్డల కోసం బాగుపడాలని, వారు బాగుండాలని, వారు దీవించబడాలని, బాగా చదువుకోవాలని. ఏమ్మా, నీ కడుపును పుట్టిన బిడ్డే నీకంటే బాగుండాలని నువ్వు కోరుకుంటే మరి దేవుని నష్టం అండి. మీలో బీదలు ఉండరు. ఇప్పుడు ఈ వాక్య ప్రకారం చెప్పండి, మనలో ఇంకా బీదలు ఉన్నారంటే తేడా ఏడ జరుగుతుంది? ఆ పైన చదువుకున్న రెండిట్లో తేడా జరుగుతుంది. అంటే దేవుని వాక్యం శ్రద్ధగా వినడం లేదు. దేవుని వాక్యం వినాలంటే ముందు చర్చికి రావాలి కదా. ఏమయ్యా స్వామి చర్చికి రాలేదు ఏమంటే, ఓరు కడగబాకండి సార్ మమ్మల్ని, మా బాధలు మీకేం తెలుసా, మా చర్చిలు బాధల చర్చి అంటుంటావు నువ్వా? స్టార్టింగ్లోనే పడిపోయింది దెబ్బ. దేవుని మందిరంకి ఊరు వస్తారంటే దేవుని ప్రేమించే వాళ్ళు వస్తారు. బిడ్డలారా, మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, దేవుని మనసు మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. నిజంగా చెప్తున్నానమ్మా, ఇక్కడ కూర్చున్న ఏ బిడ్డ కూడా పేదవాడుగా చచ్చిపోవడం దేవుడికి ఇష్టమో లేదు, పేదరాలుగా బ్రతకడం దేవుడికి ఇష్టం లేదు. మీరు అవునన్నా, మీరు కాదన్నా, మీరు నమ్మినా, మీరు నమ్మకపోయినా ఈ స్టేజ్, ఈ బల్ల బద్దలని కూడా చెప్తాను మీకు నేను, దేవునికి మనము పేదలుగా బ్రతకడం ఇష్టమో లేదు. మీకు నమ్మకం లేదు కదా, ఇంకో విషయం చూపిస్తా పండి. 1 సమూయేలు గ్రంథం దగ్గరికి వెళ్ళండి, 2వ అధ్యాయం అందుకోండి, 8వ వచనం చదవండి. పెట్టమ్మ కుమార్తె, మన వాళ్ళు నమ్మట్లేదు. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం ఏం రాయబడింది అక్కడ? అదిగో, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనాన్ని స్వతంత్రింపజేయుటకును, వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. అబ్బబ్బబ్బబ్బబ్బా, అట్టబెట్టు. ఇక్కడ మన పాయింట్ ఏంటి? మనము బేదలుగా బతకడం దేవునికి ఇష్టం లేదు. డేవిడ్, మనం పేదవాళ్ళుగా బతకడం దేవునికి ఇష్టం లేదు. ఆయన ప్రజలలో పేదవాళ్ళు ఉండకూడదు, బీదలు ఉండకూడదు. వారు దీవించబడాలి, వృద్ధి చేయబడాలి, ఆశీర్వదించబడాలి, సకల సమృద్ధి అనుభవించాలి, అన్ని విషయాల్లో సమృద్ధిగా ఉండాలి. దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ అపాన్ హిస్ పీపుల్. సరే, నువ్వేదో చెప్పేస్తా, ఏదో మాట్లాడతాం, మాకు అర్థం కావట్లేదు. ఏం లేదులే, అక్కడ రాయబడింది దరిద్రులు ఉన్నారు అక్కడ. ఫస్ట్ నంబర్ 1 దరిద్రులు. ఎవరు వాళ్ళు? దరిద్రులు అంటే ఎవరు? దరిద్రులు అంటే ఎవరంటే మంటి మీద ఉండేవాళ్ళు, మట్టిలో ఉండేవాళ్ళు అన్నమాట. మట్టిలో ఉండేవాళ్ళు అంటే పొద్దున్న లేస్తే ఇక మట్టి పనులు చేసుకుంటా, మట్టిలో పడుకుంటా, మట్టిలో తింటా. అమ్మ నేను అన్నట్లా ఆడేవన్నమాట. దరిద్రులు మంటిలో ఉంటారు. ఈ దరిద్రుల్ని మంటిలో నుండి లేవనెత్తి అధికారులతో కూర్చుండబెట్టువాడు మన దేవుడు. చప్పలు కొట్టు, నచ్చితే కొట్టు, గట్టిగా కొట్టు. మీకు అర్థం కాల? దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అట్టే పెట్టి దాన్ని. మన దేవుడు ఎవరు? దరిద్రుల్ని మంటిలో నుంచి ఏం చేస్తాడు? ఎత్తుతాడు. ఎత్తి అధికారులతో కూర్చోబెడతాడంట. అధికారులు అంటే ఎవరు బంధవేనా? ఎంఆర్ఓలు, విఆర్ఓలు, కలెక్టర్లు అవసరమైతే, ఎమ్మెల్యేలు, ఎంపీలు అవసరమైతే, ముఖ్యమంత్రులతో కూడా అవసరమైతే, మనల్ని ముఖ్యమంత్రులతో ఏం మాట్లాడుతున్నావు పాస్టరా? ఏమి మైండ్ ఏమైనా ఖరాబ్ అయిందా? దిమాగ్ ఖరాబ్ అయిందా? నీకు దిమాగ్ ఖరాబ్ అయింది, నాకు కాదు. నమ్ముట నీ వలననైతే, ఇదేం కొత్తగా పాడేవు అమ్మా? కొత్తగా పాడట్లేం కదా. ఏది ఆ పాడింది అంటే ఎట భలే బెడ్లు పుట్టారు నాకు. తప్పనంది అలా. నమ్ముట రాగం పాడపాడు. నమ్మువానికి సమస్తము సాధ్యమే, నమ్ముటని వలననైతే. అది సరే అయిపోయినట్టు. వాకి పెట్టి మమ్మల్ని పెట్టి ఏం నమ్మాలి మనము? అధికారులతో కూర్చోబెడతాడు. ఎవరు కూర్చోబెడతాడు దేవుడు?
దరిద్రుల్ని. ఒకసారి ఈ మాట నాతో పాటు చెప్పండి. మనం ఆరాధిస్తున్న దేవుడు, చెప్పు అందరు చెప్పండి, మనం ఆరాధిస్తున్న దేవుడు దరిద్రుల్ని అధికారులతో కూర్చోబెడతాడు. మరలా చెప్పాలా, నమ్మి చెప్పాలా? మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరిని? దరిద్రుల్ని ఎవరితో? అధికారులతో కూర్చోబెడతాడు. ఇప్పుడు ఏం చెప్తావంటే, నీ పక్కుండే వాళ్ళు చేపట్టుకో, పక్కన చేపట్టుకో. అబ్బాయి అమ్మ ఒకరొకరు చెప్పుకోండి, మన దేవుడు. చెప్పు. గుడు చెప్పు, ఏదో ఒకటి చెప్పు గట్టిగా. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మనం ఆరాధించే దేవుడు దరిద్రుల్ని అధికారులతో కూర్చోబెడతాడు అని నేను చెప్పలా, ఎవరు చెప్పారక్క? దేవుని వాక్యం చెప్పింది. అంతే అనుకుంటారా? నెక్స్ట్ లైన్ ఏముంది? లేమి గలవారు. ఇక్కడ ఉండేవాళ్ళు. ఇందాకేమో దరిద్రులు అంటే ఏమీ లేని వాళ్ళమ్మా. దరిద్రత, ఆహారం దరిద్రత, వస్త్రంలో దరిద్రత, అన్ని దరిద్రతే దరిద్రుల వాళ్ళు. ఇదిగో రెండో గ్రూపు లేమి గలవాళ్ళు. వీళ్ళకి కాస్త కూస్తా ఉంటుంది, కానీ అట్లా వస్తుంది, అట్లా వెళ్ళిపోద్ది. ఒకప్పుడు బాగుంటారు, మళ్ళీ మట్లోకి వచ్చేస్తారు. లేమి గలవాళ్ళు. దరిద్రులేమో మంటిలో నుంచి లేవని అధికారులతో కూర్చోబెట్టారంట. ఈ లేమి గలవాళ్ళని, ఈ లేమి గలవాళ్ళు ఎక్కడ ఉంటారు తెలుసా? పెంట కుప్పల మీద అని రాయబడింది అక్కడ. అదేనా? లేమి గలవారిని పెంట కుప్ప మీది నుండి లేవనెత్తువాడు ఆయనే. అబ్బా, ఇప్పుడు చెప్పండి, జీవితాంతం మనం దరిద్రులుగానే బ్రతకడం దేవునికి ఇష్టమా? జీవితాంతం మనము మట్టి మీదే ఉండడం దేవునికి ఇష్టమా? పెంట కుప్పల మీదే పడి ఉండడం దేవునికి ఇష్టమా? లేమిలోనే ఉండిపోవడం దేవునికి ఇష్టమా? అవునా? భలే ఓపుతున్నారు లేదని. ఇట్టి చెప్పు, అవునా కాదా? దేవునికి మనము లేమిలో ఉండటం ఇష్టం లేదు, పెంట కుప్పల మీద పడి ఉండటం ఇష్టమో లేదు, దరిద్రులుగా ఉంటే ఇష్టమో లేదు, పేదవాళ్ళుగా ఉండటం ఇష్టమో లేదు. ఏదో మంచి విషయం తీసుకుని వచ్చాడు ఈరోజా, ఏదో విషయం తీసుకుని వచ్చాడు ఈరోజు. దేవుని బిడ్డలారా, అసలు పేదరికంలో మనం బతకడం దేవుని చిత్తం కాదు. మనం సర్వ సమృద్ధి కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. బైబిల్ ఒక మంచి మాట రాయబడింది, యెహోవా నా కాపరి. పెట్టు మా వాక్యం 23 కింద పెట్టుమా. 23 కీర్తన 1 వచ్చిన పెట్టు. చెప్పండి, అందరికి వచ్చు కదా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. లేమంటే పేదరికం. పెట్టవమ్మా. యెహోవా నా కాపరి, నాకు లేమి. అసలు దేవుడు మనకు కాపరి అయితే, అదిగో దావీదు గారి కీర్తన అది, దేవుడు మనకు కాపరి అయితే ఇక మనకు లేమి కలగదు, లేమే ఉండదు. అన్న బాగానే ఉందన్న, మీరు చెప్పేది బాగానే ఉంది. దేవుని వాక్యం అలా చెప్తుంటే మన బ్రతుకులు ఎందుకు ఇలా తగలడ్డాయి? ఒక పూట బాగుంటున్నాం, మరో పూట దరిద్రత. కొంతకాలం బాగానే ఉంటున్నాం, సంపాదించుకుంటున్నాను, తెచ్చుకుంటున్నాను, ఇలా వెళ్ళిపోతుంది. 15 సంవత్సరాల నుంచి నా జీవితంలో ఎదుగు బదుగు లేకుండా అలాగే ఉండిపోయింది. ఏదో అట్ట కొంచెం సంపాదించుకున్నాను తప్ప నేనేమి పెద్ద దీవెన నాకేం లేదు. బైబిల్లో చెప్పినంత దీవెన మాత్రం నా మీద కనబట్లా. అసలు ఇల్లు స్థలం ఉంది, కానీ మంచి ఇల్లు లేదు ఇప్పటికి కూడా. దేవుని బిడ్డలారా, మనము ఒక సామెత ఉంది పెట్టుమా. ఒక మంచి సామెత ఉంది, లోకస్తులు చెప్పే సామెత. అది పెడితే చెప్పుమా నాకు. పెట్టావా? అదిగో చూడు, ఆ సామెత రాసుకోండి. ఒక మంచి సామెత ఇది. పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా మరణించడం మాత్రం మన తప్పే. అనా పెట్టాలమ్మా, మరణించడం అనా. పేదవాడిగా మరణించడం మాత్రం మన తప్పే. చూసారా? పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు. ఏ తల్లి గర్భంలో పుట్టాలో నీ డిసిషన్ కాదు కాబట్టి దేవుడు పుట్టించాడు. ఒక పేద కుటుంబంలో పుట్టావు నువ్వు, ఒక అణగారిన వర్గంలో పుట్టావు, ఒక తక్కువ క్యాస్ట్లో పుట్టావు. మనుషులందరూ మనల్ని హరిజనులు గిరిజనులని ఇసిరేశారు. ఊరు అవతల కొండల్లో ఉండేవాళ్ళమని ఇసిరేశారు. మనుషులు పెట్టేశారు మన పేర్లు, దేవుడు పెట్టలేదులే. ఒక విసిరివేయబడిన వర్గంలాగా చూస్తున్నారు. పేదరికంలో పుట్టమా తప్పు కాదు, కానీ రోషము కలిగిన దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తా కూడా నువ్వు చచ్చిపోయినప్పుడు అదే పేదరికంలో చచ్చిపోయావంటే తప్పు మాత్రం ఖచ్చితంగా మందే. దేవుని బిడ్డలారా, ఇంకొక మంచి మాట మీకు చెప్పిన తర్వాత మీకు ధైర్యం వచ్చేస్తుంది. ఇంకొక మంచి మాట, ద్వితీయోపదేశకాండం 28 చదివండి. ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం 1వ వచనం చదువుతాం. ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం 1వ వచనం.
అదిగో మరలా అదే మాట, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, అదిగో మరలా నేను నీకు ఆజ్ఞాపిస్తున్నటువంటి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఆమె చెప్పగట్టుగా. ఫస్ట్ వచ్చినవేంది? ఎవరైతే నా మాట శ్రద్ధగా వింటారో, ఎవరైతే నా మాట అనుసరించి నడుస్తారో మీలో భేదలు ఉండరు. అక్కడ చెప్పాడు. మళ్ళీ ఇక్కడ నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే నీ దేవుడైన యెహోవా నిన్ను భూమి మీదనున్న సమస్త జనాల కంటే హెచ్చిస్తాడంట. మరి మీకు ఎట్లా ఉందో నాకు తెలియదు, నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి. గూస్ బంప్స్ అంటే వెంట్రుకలు నెక్కబోడ్చుకున్నాను అనమాట. ఇంత వాగ్దానాలు దేవుడు మన కొరకు ఎత్తిపెట్టి మన మీద ఎంత ఆశ, సంఘాల్లో మోగే ఫోన్లు ఇంకెప్పటికీ పని చేయకుండాను గాక. అందరూ ఆమేనానండి. ఒకవేళ చర్చిలో ఫోన్ మోగితే ఇంకా ఫోన్ పని చేయకూడదు, ఇంక తర్వాత కొనుక్కోవాలి మళ్ళీ కొత్తది. అప్పుడు భయం వచ్చేస్తుంది బిడ్డలకి. నా ఫోనేనా, ఎవరి ఫోనేనా అంతే. పొరపాటును మోగిందా శాపం పెడతాను మీకు. నా శాపం బాబు నేను కూడా పెట్టుకుంటానమ్మా, సైలెంట్లో పెట్టుకుంటాను. మళ్ళీ నాకెందుకు వచ్చిన బాధ, నేను మళ్ళా కొనలేనమ్మా. దేవుడు పరిశుద్ధాత్మను మాట్లాడాడు ఇప్పుడు మాట. సంఘంలో కానీ ఫోన్ మోగిందా పొరపాటు ఇంక మళ్ళీ పని చేయదు ఫోన్, మీ ఇష్టం. ఓకే, ఏం చదివిన దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి, ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవాలి, వాక్యానుసారంగా బతికితే నీ దేవుడైన యెహోవా నిన్ను భూమి మీదనున్న సమస్త జనాల కంటే హెచ్చిస్తాడు. ఈ 3 వాక్యాలు మనకేం చెప్తున్నాయన్నా? ఏమన్నా మీరు బేదలుగా ఉండటం దేవునికి ఇష్టం లేదు, మనం పేదవాళ్ళుగా బతకడం దేవునికి ఇష్టం కాదు, మనం అదే దరిద్రతలో పుట్టినప్పుడున్న పేదరికంలోనే పుట్టినప్పుడున్న దరిద్రతలోనే బ్రతకడం దేవుని చిత్తం కాదు. మనం నిశ్చయంగా దీవించబడాలి, ఆర్థికంగా ఎదగాలి. మొదట ఒక వ్యక్తి దీవించబడాలంటే ఆర్థికంగా ఎదగాలి, సంపాదించుకోవాలి, సంపాదన మన దగ్గర మిగలాలా, అప్పుడు ఆ వ్యక్తి లేస్తాడు. బిడ్డలారా, మిమ్మల్ని నేనేం అనడం లేదులే, మీరు అటు ఫీల్ అవ్వకండి, నేను కూడా మీలాంటి వాడినే. మన అందరి కోసం దేవుడు ఒక మంచి సపోర్ట్గా ఒక మాట చెప్పాడు బైబిల్లో. ఇప్పుడు 3 రెఫరెన్స్లు చూపించా. బైబిల్లో ఒక మాట రాయబడింది, 2-3 సాక్షుల నోటి మీద ఒక మాట స్థిరపరచబడాలి. 2-3 సాక్షుల నోట అంటే 2-3 రెఫరెన్స్లకే మనకు స్థిరమైపోద్ది దేవుని వాక్యం. ఇప్పుడు 4వది కూడా చూపిస్తా. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం ఏమని చూడండి అక్కడ. అప్పుడు నీ స్థితి మొదట, అదిగో రాసా, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండిననో. ఇదిగో పుట్టినప్పుడు కొద్దిగా ఉండే స్థితిలో పుడతాం, పేదరికంలో పుట్టడం తప్పు కాదు. నీ స్థితి మొదట కొద్దిగా ఉంటుంది, కానీ రాను రాను తుదకు నీవు మహాభివృద్ధి పొందేదవు. చప్పట్లు కొట్టండి ఏసైకి ఒకసారి. అది దేవుని కోరిక బిడ్డ, అది దేవుని కోరిక బిడ్డ. మన పెట్ల చప్పట్లు కొట్టి గట్టిగా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదట్లో నీ స్థితి కొద్దిగా ఉంటుంది, రాను రాను నీవు మహాభివృద్ధిలోకి నడిపించబడతావు దేవుని ద్వారా. బైబిల్ ఏముంది? యెహోవా అబ్రహామును ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడాయను. యెహోవా అబ్రహామును ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడయ్యాడు. యెహోవా ఇస్సాకును ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడయ్యాడు. యోర్దాను నదిని చేతికర్రతో మాత్రమే దాటిన యాకోబు దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి 2 గుంపులయ్యాడు. తన మామ కంటే గొప్ప ఆశీర్వదుడయ్యాడు. చేతి కర్ర పట్టుకొని భయముతో పారిపోయిన మోషే ఇజ్రాయేలుని తీసుకొని అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అందరికంటే గొప్పవాడయ్యాడు. దేవుడు దీవించాడండి. ఒక్క మాట, మంచి మాట చెప్పమంటారా? బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు చెప్పిన ఒక కథ ఉపమానంలో ఒక్క లాజరు తప్ప పేదవాడుగా ఉండి చచ్చిపోయింది. అది కూడా జరగల. యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానం అది. ధనవంతుడు లాజరు కథలో లాజరు ఒక్కడే పేదవాడు చచ్చిపోయాడు, కానీ అది కూడా కథలో. నిజముగా భూమి మీద భక్తి చేసిన ఏ భక్తిపరుడు కూడా పేదరికంలోనే పుట్టి పేదరికంలోనే సచ్చిన దాఖలాలు లేవు. రాసుకోండి ఈ మాట నోట్సులో. పేదవాడిగా పుట్టి పేదవాడిగా సస్తే మన తప్పే, అసలు దేవుని చిత్తం కాదు, అసలు దేవునికి ఇష్టం లేదు. మనం ఒకవేళ పుట్టిన పేదరికంలో పుట్టినా మీలో బీదలు ఉండరని చెప్పాడు దేవుడు. నేను మిమ్మల్ని భూమి మీద సమస్త జనాల కంటే హెచ్చిస్తానని చెప్పాడు. నేను దరిద్రుల్ని మంటిలో నుంచి లేవనెత్తి అధికారులతో కూర్చోబెడతా,
పెంట కుప్పల మీద లేవనెత్తి ఎక్కడ కూర్చోబెడతాను? ఏం చేస్తాను? పెంట కుప్పల మీద లేవనెత్తి రాజుల ప్రక్కన, అధికారుల పక్కన, మహిమగల సింహాసనాల మీద నేను కూర్చోబెడతా, లేమిలో నుంచి తీసేస్తా మిమ్మల్ని అని దేవుడు ఇంత ప్రేమగా మాట్లాడుతుంటే, అమ్మా మీ ఆలోచన ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. ఇంకా పేదరికంలో ఉందామా అక్క? ఇంకా పేదరికంలో ఉందామా చెప్పండి? ఇప్పుడు మన కుటుంబాలు చూస్తే చాలా పేదరికం ఉంది. బియ్యం కట్ట తెచ్చుకొని ఇంట్లో వేసుకునే స్తోమత కూడా ఇంకా కొంతమంది ఇక్కడ లేదు. ఇంకా సంచులు పట్టుకొని ఏ బండి స్టోరు ఇలా మాట్లాడుతున్నా బాధపడబాకండి పెట్టారా సార్. స్టోర్ బియ్యం దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడం తప్పని నేను చెప్పట్లేదు. ఎంతకాలం ఉంటావు అట్లాగే? స్టోర్ బియ్యం వదిలిపెట్టి మనమే ఒకరికి ఇచ్చేస్తాయి వద్దా? మనకి ఒక భయంకర బాధ విషయం చెప్పాలంటే, దేవుడు కొంతమంది సేవకుల్ని దీవించి కారు కొనుక్కుని సేవ చేసే స్థితి ఇచ్చినా కూడా ఎక్కడ అమ్మఒడి పోద్దో, ఎక్కడ ఇంకేఒడి అలా 18,000 ఏమంటారు దాన్ని? ఏమన్నా ఆసరేనా 18,000 పోద్దో, లేకపోతే ఇంకోటేదో ప్రభుత్వం నుంచి వచ్చే పోతా ఏమోనని, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందేమోనని దేవుడి ఆశీర్వాదాన్ని అడ్డేసి ఆ కారు వద్దు, ఏమొద్దు, మాకు ఆశీర్వాదం వద్దు, ఏమొద్దు, ఇష్టమంటామని దేవుని ఆశీర్వాదాన్ని ఇసిరి పడేసే వాళ్ళు సేవకులు కూడా కొంతమంది నాకు తెలుసు. ఇంకొంతమంది ఒక అడుగు ముందుకేసి మా పేరు మీద తీసుకోం, ఏరే వాళ్ళ పేరు మీద తీసుకుంటామని, చర్చిలో ఉండి ఏరే పేరు మీద తీసుకొని, ఉద్యోగస్తులు ఉంటారు కదా వాళ్ళ పేరు మీద కారు తీసుకొని వీళ్ళు మాత్రం ప్రభుత్వం దగ్గర నుంచి పొందుకుంటూ ఉంటారు. నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు నాకు అప్పగించిన ఏ బిడ్డ కూడా ప్రభుత్వం మీద ఆధారపడకూడదు అనేది నా కోరిక. నా మాటలు మీకు అర్థం తడిలు చెప్పండి. నా కోసం చెప్పారు కదా మీరా, నా కోసం చెప్పారులే. అంటే నేను మిమ్మల్ని ఏమంటున్నానంటే, సంచులు పట్టుకొని మన లైన్లో నిలబడి వాళ్ళు ఇచ్చేదాకా 2-3 మాటలు అడిగి ఇచ్చేదాకా అట్ట కాదు. బియ్యం కట్ట సగం ముక్కాల భాగం అయిపోయేసరికి కొత్త కట్ట దిగాలి యేసునామములో. ఆమేనండి. ఈ వారం బెండకాయ పులుపు వంకాయ అయిపోయే లోపల వచ్చే వారం మళ్ళీ దిగాల. అంటే సార్ నువ్వు ఎడ చెప్తున్నావంటే ఉద్యోగస్తులు చెప్తావే అట్లా చెప్తున్నావు మాకు నువ్వు మాటలు. నోరు మీద వేలు వేసుకోండి మర్యాదగా. నేను ఇప్పుడు దాకా ఏం చెప్పాను? నేను మిమ్మల్ని దీవిస్తానని చెప్పడం వల్ల దేవుడు దీవిస్తాడంట మనల్ని. అట్లాగా దేవుడు దీవిస్తాడంట. అక్క మనకు ఆశ లేకపోతే దేవుడు దీవించడక్క. ప్రభువా ప్రభుత్వం మీద నేను ఆధారపడకూడదని మీరు ప్రార్థన చేయండి. నేనేం ప్రార్థన చేస్తాను తెలుసా? దేవుడికి నా మాటేనండి. మీరు ఏమని అనుకోండి, నేను చెప్తా. మీరు ఏమని అనుకోండి, నేనేం ప్రార్థన చేస్తానంటే, ప్రభువా భారతదేశ ప్రభుత్వానికి నేను ₹1,00,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. నేను ₹1,00,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా? ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏం చెప్పండి? మన అకౌంట్లో 4 లక్షలకు మించిందనుకో, అప్పుడు మనం 5% ట్యాక్స్ కట్టాలా ప్రభుత్వానికి. అంటే 15,000 కట్టాలా. 4 లక్షలు మన అకౌంట్లో ఉంటే 15,000 కట్టాలి వాళ్ళకి సంవత్సరానికి. అట్లా ఎన్ని లక్షలు ఉంటే ఇంకా 10 లక్షలు అటు పోతుంది అనుకో, 60,000 1,00,000 అటు కట్టాలా. నేను ₹1,00,000 కట్టాలి ప్రభువా నమ్మకంగా. దేవుడు యేసయ్య ఏం చెప్పాడు? పన్ను ఎగ్గొట్టమన్నాడా కట్టమన్నాడా? ఎగ్గొట్టమన్నాడు అక్క దేవుడా. మన దేవుడు పనులు ఎగ్గొట్టి, మన క్రైస్తువులు ఎంత మంచివాళ్ళు అంటే కరెంటు మీటర్ తిరగకుండా చేసేసుకుంటారు. భలే జ్ఞానవంతులు. ఫ్యాను లైట్లు వేస్తే మీటర్ తిరగతుంటుంది, ఏసీ వేస్తే మీటరు కరెంట్ తిరగదు. ఇంకా ఎట్లా చేస్తారో నాకు తెలియదు. ఇంకా ఏం చేస్తారో, దానికి ఏం కలిపి పెడతారో, దానికి ఏం పెడతారో. మళ్ళీ ఈ కొట్టేవాళ్ళు వస్తారే, మళ్ళీ తిరుగుతూ ఉంటుంది, ఏం తిరుగుతుంటుంది. ఎంత చేసినా కూడా ఇది 500 ఆడట్లేదే వీళ్ళకి. వీళ్ళు ఏసీలు వాడతాం వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకేం అర్థం అయితే ఏసీలో లోపల కరెంటు బిల్లు ఎక్కువ రానిరు, ఏదన్నా పన్ను కట్టాల్సింది కట్టరు, ఇంటి పన్ను కట్టరు, నీళ్ళ పన్ను కట్టరు, ఏం కట్టరు. పాస్టరా నువ్వేమో కడుతున్నావా? నువ్వు కడుతున్నావేంది? ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు. నువ్వు కట్టాలని ఆశ నాకు సొంత ఇల్లు లేదు, నన్ను అడిగేవాళ్ళు ఎవరు లేరు. దేవుని బిడ్డలారా, నా ఆశ అంతా ఏంటంటే, నేనే కాదు దేవుడు నాకు అప్పగించిన బిడ్డలందరూ ప్రభుత్వానికి పన్ను కట్టే స్థాయికి నా బిడ్డలను దేవుడు లేపునుగాక. మిమ్మల్ని ప్రభుత్వాన్ని పోషించేవారుగా మార్చునుగాక. మనం ప్రభుత్వానికి డబ్బు కట్టాలి బిడ్డ, వాళ్ళిచ్చే మనమే తీసుకునేది. బీదలు తీసుకుంటారు, పేదవాళ్ళు తీసుకుంటారు. రోషం ఉండాలి నీకు. నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, మీకు రోషం రావాలని. ప్రార్థన చేయండి చాలు, దేవుడు లేపుతాడమ్మా. కులంలో తక్కువ కులంలో పుట్టేమన్నంత మాత్రం జీవితాంతం పెట్టే పదదామా? మనుషులు పెట్టిన కులాలు మనకి. ఏసైతే కులాలు ఉన్నాయా? ఒకవేళ ఏసైతే ఏ కులం అయితే ఆ కులం మంది. ఏసైతే ఏ కులం? ఏమైనా కులం ఉంది ఆయనకి? అసలు మనుషుల కులం ఏంది? సైతాన్ శాస్త్రాలు కాకపోతే వీళ్ళు పెట్టారు.
దేవుని ప్రజల్లో బీదలు ఉండకూడదనే దేవుని ఆశ. దేవుని ప్రజలు ఒకరి దగ్గర చేయి చాచేవాళ్ళు ఉండకూడదని దేవుని ఆశ. మనం ఇవ్వాలంతే, మనం ఇవ్వాలి. భూమి మీదనున్న సమస్త జనాల కంటే మనం గొప్పగా హెచ్చించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన బిడ్డలకు దేవుడు ఉద్యోగాలు ఇచ్చాడు అనుకో, సాఫ్ట్వేర్ లేయర్ అనుకోండి, లేదా ఏదో జాబు 60,000 70,000 లక్ష రూపాయలు వచ్చిందంటే, ఉద్యోగం వస్తే ఇంకా ఆధార్ కార్డు ఇంక రేషన్ కార్డు కూడా ఏమైనా ఎత్తేస్తారు మొత్తం. మన బిడ్డలకు ఎప్పుడెప్పుడు ఉద్యోగాలు రావాలా, మీ రేషన్ కార్డులు ఎత్తేయాలి. దేవుడు అంతే, మీ రేషన్ కార్డులు ఎత్తేయాలి. అసలు ఏమిరా పాస్టరా, మా మీద ఎంత కసి పెట్టావు, ఎంత కక్ష కట్టావు నువ్వు, ఆ వచ్చే 10 కేజీలు బియ్యం కూడా రానికుండా చేస్తున్నావు నువ్వు. ఆ 10 కేజీలు బియ్యం వస్తే పక్కన అమ్ముకొని, కొంతమంది ఇష్టం మంచి వాళ్ళు ఉంటారు, 7 ఇచ్చిన బియ్యం ఇంకో దగ్గర అమ్ముకొని వీళ్ళు కట్ట తీసుకొని ఉంటారు. తెలివి లేని విశ్వాసి రేపు దేవుడి దగ్గర లెక్క చెప్పాలి. నువ్వు లెక్క చెప్పవా? వీళ్ళు తినరు, అమ్మేసుకుంటారు. నువ్వు వద్దనుకుంటే వేరే వాళ్ళకి వెళ్తావు, వేరే వాళ్ళకి వెళ్తాయి. వాళ్ళు ఏమని చేసుకుని మనకెందుకు? దేవుని బిడ్డ, దైవజనుడిగా నా మనసులో ఆశ ఏంటంటే, ప్రభుత్వానికి పన్ను కట్టే స్థాయికి నువ్వు లేవాలని నా కోరిక. నాకంటే ముందు దేవుని కోరిక. ఆయన కోరికని నేను మీకు చెప్తున్నా. బైకులు కొనండి, అమ్మ ఒడి ఆగిపోద్దని, నాన్న ఒడి ఆగిపోద్దని, పెదమ్మ ఒడి ఆగిపోద్దని మీరు ఆపండిక. ఎన్ని ఒడిలైనా ఆగిపోని యేసునామలో. మనకు పెద్ద ఒడి ఉంటే చాలు, పెద్ద ఆయన ఒడి ఉంటే చాలు, మనకి మన తండ్రి ఒడి ఉంటే చాలు. ఈ ఒడులన్నీ మనకి శాశ్వతం కాదు. ఆమె చెప్పండి గట్టిగా. 7,000 పడ్డాయండి సార్. పడ్డాయో లేదని 3 రోజులు తిరుగుతున్నా బ్యాంకుకి. సమాధానమే చెప్పట్లా. 7,000 పడిందో లేదో తిరుగుతుంటే సమాధానం చెప్పట్లేదు సార్. 5-3 తిరుగుతున్నాను. ఆ అవ్వమ్మను ఇంకా ఏంది వాళ్ళు అడిగేది, ఏంది నీకు పడేది? నా బాధ అర్థమైతే హడులే చెప్పండి. సీరియస్గా చూడబాకు జయదేవ్. నువ్వు మాకు వచ్చే కూడా రానిట్లేదు అంకుల్, నువ్వు నాకు వచ్చే రానిట్లేదు. ఏం చెప్పారమ్మా? చదివామందాక మనం. మొదట నీ స్థితి కొద్దిగా ఉన్న, రాబోయే రోజుల్లో నువ్వు మహాభివృద్ధి పొందాలి. పొందుతావంతే, పొందాలా. కొంతమంది బిడ్డలు నాకు 10 సంవత్సరాలు తెలుసు. అప్పుడు ఏ నేల ఉందో కింద గచ్చు, అది ఏంది ఏమంటుందన్నా, సిమెంట్తో గచ్చు ఉంటుంది కదా. 10 సంవత్సరాల క్రితం అదే గచ్చు, ఇప్పుడు కూడా అదే గచ్చు. ఇంకా స్పెషల్ ఏంటంటే గుంటలు పడిపోయి ఉంది. అది గుంటలు. మరి ఏం తిన్నాయో, ఏం కొట్టుకున్నారో, భార్య మీద కోపం వచ్చినప్పుడు ఎత్తి కొట్టపోయి కింద కొట్టినట్టున్నాడు, అది పగిలిపోయింది. అది దాంట్లో వచ్చి మట్టి వస్తూ ఉంటుంది. నేను ఎవరు నరడంలే, నాకు సంబంధం లేదు. నా బాధను చెప్తున్నాను మీకు. 10 సంవత్సరాలుగా నువ్వు ప్రభువుని నమ్ముకొని ఏం సాధించావు బిడ్డ? నేను ఎందుకన్నానంటే, మీకు ఆశ లేదు. మొదట నేను లేవాలి, నేను దీవించబడాలి, నా ఇంట్లో టైల్స్ వేసుకోవాలి, నా ఇంట్లో మంచి వస్తువులు కొనుక్కోవాలి, నా ఇంట్లోకి ఎవరన్నా వస్తే యేసు ప్రభు నమ్ముకుంటే ఇట్లా దీవిస్తాడో అని అనేకులు నా ఆశీర్వాదాన్ని చూసి ప్రభు దగ్గర రావాలి, నేను బీదవాడుగా ఉండకూడదు అన్న కసి లేదు. కాబట్టి నీకు 15 సంవత్సరాలుగా ఆ మట్టిలోనే నిన్న మా ఊరికి వచ్చి, మా కాలనీకి వచ్చి పెద్ద సౌండ్ తిరుగుతుంది. నేను అనుకున్నాను మామూలుగా ఏమొస్తుంది అట్లా అరుచుకుంటే ఏమొస్తుంది చెప్పండి? అంబులెన్స్ వస్తుంది. ఇక్కడ ఊరికి ఏమైందబ్బా? పాస్టర్ ఏం ఇంత సౌండ్? ఎవరు అయ్యా? అది అంబులెన్స్ సౌండ్ కాదు, బియ్యం తెచ్చాము రండి, సంచులు తీసుకొని రండి, బియ్యము అని అరిసే కాకది. అది ఇప్పుడు అటు పెట్టేస్తున్నారు. చందన్న బిడ్డలరా, ఇప్పటి నుంచి కాదు మీ మీద నాకు ఎప్పటి నుంచో, అందరికి ఎవరు బాగట్లేదులే, కొంతమంది పేద బిడ్డలు వెళ్తున్నారు. ఇక పేదరికం అనేది తీసేయండి, ఆ మాట తీసేయండి బిడ్డలరా. ఆశపడు, నీ ఆశను దేవుడు తీరుస్తాడు. నా ప్రభు అయిన యేసయ్య మీ చేత ప్రభుత్వానికి పన్ను కట్టించాలి, అది నా కోరిక. మొదట్లో ఇప్పుడు స్థితి నీ కొద్దిగా ఉంది, రాను రాను నువ్వు మహాభివృద్ధి పొందాలి. మంచి ఇల్లు కట్టుకోవాలి. ఉన్న చిన్న స్థలమైనా, 4 అంకణాల స్థలమైనా, 2 ఫ్లోర్లు కట్టాలి. యేసునామములో ఆమేన్ చెప్పు. డబ్బులి పాస్టర్, డబ్బులి. ఏమి లేనోని నేనే 2 ఎకరాలు అడుగుతున్నా, ఉండేవాడు మీరేం అడగాల చెప్పండి? సెంటు భూమి లేనోని నేనే ధైర్యంగా 2 ఎకరాలు అడుగుతుంటే దేవుడిని మీరు అడగగల? 4 అంకణాల స్థలమైన వదలకూడదు దాన్ని. 2 ఫ్లోర్లు కట్టాలా, కింద మీరు ఉండాలా, పైన బాడీకి ఇవ్వాలంతే. రాబాలి, సంపాదన రాబాలే సార్. కొంత జరిగే మాటలు చెప్పండి సార్. ఎందుకు సార్ ఈ విధంగా మమ్మల్ని సంపతున్నారు మీరు? అమ్మా, మనం చేసిన తప్పు ఎక్కడో తెలుసా? దేవుని మాటలు వినడానికి మనకు శ్రద్ధ లేదు. ఎప్పుడైతే దేవుని మాటల మీద నీకు శ్రద్ధ పోయిందో, ఇక నేను బేదరికంలోంచి పైకి లేవనైతే దేవుడు సపోర్ట్ పోయింది నీకు. దేవుని మాటల మీద శ్రద్ధ ఉంటే దేవుడు చేయబడుకుంటాడు, నీ చేయబడుకుంటాడు. ఆదివారం ఎప్పుడెప్పుడు వస్తుందా నా ప్రభుత్వం పరిగెత్తుకొని వెళ్ళాలని ఆశ నీకుంటే చేయబట్టుకుంటాడు. ఆశ లేదు కదా. ఆడెవరో 2,000 3,000 ఇస్తారంటే అటు పరిగెత్తా. నిన్న ఒక వీడియో చూసాను నేను, చాలా బాధ వేసింది. కోడిని కోయి అని బాడే పాస్టర్ గారు
పాణిలే పాప ఎగతాళి చేస్తున్నారు ఇన్ని, అయ్యో ఈయన మీద పడ్డారు మొత్తం అని నేను బాధపడ్డా. ఏం చెప్పాలా మా పాస్టర్ సంగతి కూడా, ఎక్కడికి పోవాలో ఎక్కడికి బాగూడదు, ఈ కామెడీ షోల్లోకి వెళ్ళి గందరగోళం అయిపోయి. బిడ్డలారా, దేవుడు కొంతమంది దీవిస్తున్నాడు, పోగొట్టేసుకున్నారు. కొంతమంది దేవుడు లేపుతున్నాడు, పోగొట్టుకుంటున్నారు. జబర్దస్త్ షోలోకి పోతారా దైవజనులు? అసలు ఏంది అసలు ఆ పనులు? సైతాన్ గడు కళ్ళు మూసేస్తే అంతే. ఎవరైనా ఆశీర్వాదం లేక మనం అల్లాడుతుంటే, ఎక్కడో అడవిలో పుట్టిన కోయి జాతిలో పుట్టి అడవుల్లో పెరిగిన ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి దేశాలు తిప్పి దేవుడు వాడుకుంటే ఎట్లుండాలి జాగ్రత్తగా. మరి ఆ దైవజుడు అలా తన కలిగిన కృపను వ్యర్థం చేసుకొని చాలా బాధ ఇది. అంటే నేనేమంటున్నానంటే, పేదరికంలో మనల్ని దేవుడు వదలడు, ఖచ్చితంగా లేవనెత్తుతాడు. ఆశ ఉండాలి, దేవుని మాటలు వినడానికి శ్రద్ధ ఉండాలి, దేవుని మందిరానికి పరుగు ఉండాలి, ఆయన మాటలు గట్టిగా పట్టుకోవాలి, ఆ మాటల ప్రకారం అనుసరించి నడవడానికి తీర్మానం ఉండాలి. నువ్వు చేసి చూడు, నిన్ను లేపకపోతే అడుగు, మళ్ళీ నన్ను తర్వాత అడుగు. ఇంకా నా ప్రభు అయిన యేసయ్య ఇక్కడ కూర్చున్న మనలందరినీ సింహాసనాల మీద కూర్చుండబెట్టునుగాక, అధికారులతో కూర్చుండబెట్టునుగాక, మంటి నుండి ఎత్తునుగాక, పెంట కుప్ప నుండి ఎత్తునుగాక. సార్ నాకు మాట్లాడడం చేత కాదు, మేము చేపలు పట్టుకునే వాళ్ళమే, మాదేముందిలే సార్. నోరు మొయ్యి. నువ్వు మనుషుల దృష్టిలో చేపలు పట్టుకునేవాడివి, దేవుడి దృష్టిలో చేపలు పట్టేవాడు కాదు నువ్వు. నిన్ను లేపుతాడు దేవుడు. అసలు ఆ మాట నోటు రానివ్వకు. బిడ్డారా, ఇప్పుడు దాకా నేనేం చెప్పానంటే, వాక్యపు వెలుగులో మన గురించి దేవుడు ఏమనుకుంటున్నాడో చూద్దామా? వాక్యపు వెలుగులో పెట్టిమా, రాసుకోండి, ఆ మాటలు రాసుకోండి. ఇప్పుడు దాకా మన చదివిన వాక్యపు వెలుగులో దేవుడు ఏమనుకుంటున్నాడో అదిగో చూడండి. దేవుని వాక్యపు వెలుగులో మన గురించి దేవుడు ఇప్పుడు దాకా ఏమనుకున్నాడంటే, దేవుని ప్రజలు బేదలుగా, ఫస్ట్ పాయింట్, దేవుని ప్రజలు బేదలుగా ఉండకూడదు. 2, ఒకవేళ మొదట మనం దరిద్రులుగా లేమిలో ఉన్నప్పటికీ దేవుడు వీరిని జ్ఞాపకం చేసుకొని మంటి నుండి ఎత్తి పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి అధికారులతో కూర్చోబెడతాడు. 3వది, ఇక్కడ మాకు మిస్ అయ్యాం మనము, మహిమగల సింహాసనం రాశాడు దేవుడు ఆ వాక్యంలో. పరలోకంలో మహిమగల సింహాసనాన్ని కూడా ఈ పెంట కుప్పల మీద ఉన్న దీనులకి స్వతంత్రింపజేస్తాడంట. ఈ దరిద్రులకి సింహాసనాన్ని, పరలోకంలో సింహాసనాన్ని ఇస్తాడంట ఆయన. ప్రేమగల దేవుడు చూడండి, దేవుని ప్రజలు భూమి మీద ఉన్న సమస్త జనాల కంటే అధికంగా హెచ్చించబడటం దేవునికి ఇష్టం. ప్రభువుకి మహిమ కలుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, అర్థమైందా? ఇంతవరకు అర్థమైందా అమ్మా? ఇంతవరకు కరెక్టేనా? అర్థమైందా? దేవుని ఆశ చూడండి ఒకసారి. మీలో బేదలు ఉండకూడదు, మీలో దరిద్రులు ఉండకూడదు, ఆయన దేవుని కోరికండ. ఎంత ప్రేమక్క నిజంగా మనమే దేవుడికి. అంటే దీన్ని బట్టి మనకు 2 ఎకరాలు దేవుడు ఇస్తారంట, ఈడంటారా? చెప్పండి. దీవెనక్క, దండాలు పెడతా, దీవెనక్క, ఇటు చెప్పు, దీవెనక్క. దేవుడు మనకి ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు. ఆయన శక్తి కలిగిన వాడు. అయితే ఇస్రాయల్ పాస్టర్ ఏం చేయాలి? 2 ఎకరాలు దేవుడు ఇవ్వాలంటే ఇస్రాయల్ పాస్టర్ ఏం చేయాలి? ఉదయాన్నే సాయం దాకా ఫోన్ పట్టుకుని వదలకూడదు పాస్టర్, అంతే కదా? ఉదయాన్ని స్టార్ట్ చేస్తే ఫోన్ పట్టుకొని రాత్రి దాకా ఫోన్ పాస్టర్లకి విశ్వాసం అందరికి ఒకటే పని. ఫోన్ వదలకుండా ఫోన్నే పట్టుకొని ఉంటే దిగిపోతామంతే అగాధంలోకి. ఆశీర్వాదం ఉండదు బిడ్డలారా. ఒక్క మాట చెప్తున్నా, మీరు ఫోన్ చేయించకపోతే మీకు ఆశీర్వాదం మీ కళ్ళతో మీరు చూడలేరు. ఇది ఫైనల్, రాసి పెట్టుకోండి. ఇంకా మనం దేవుని చిత్తం చేయడానికి పరిగెత్తాలా, దేవుని వాక్యం కోసం పరిగెత్తాలి, దేవుని మాటల కోసం పరిగెత్తాలి, దేవుని కోసం అడుగు కట్టుకుంటే ఇశ్రాయేల్ పాస్టర్నే కాదు, ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరినే కాదు, ప్రపంచంలో ఉన్న ఏ బీదవాడినైనా, ఏ లేమిలో ఉన్నవాడినైనా, ఏ దరిద్రునైనా చెయ్యి పట్టి ఎత్తి అధికారులతో కూర్చోబెట్టే స్థాయికి దేవుడు తీసుకొని వెళ్తాడు. దేవుడు ఈ వాగ్దానాన్ని మన సంఘాల పట్ల, మన కుటుంబాల పట్ల, మన పట్ల స్థిరపరచునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. బిడ్డలారా, ముందుకెళ్దాం. నేను స్టార్ట్ చేసి అరగంట అయింది, ముగించేద్దాం తొందరలో. ఇప్పుడు కొందరు దేవుని చేత ఆశీర్వదించబడలేకపోతున్నామని, దేవుడు ద్వారా ఆశీర్వదించబడటం భలే కష్టం అబ్బా, అదేదో వాక్యానుసారం బతకాలంట, అదేదో నడుము కట్టుకోవాలంట. సరితమ్మా, ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ ఈ అపాచీలో, వీళ్ళందరూ రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళందరి మధ్యలో నేను ఒక్కదాన్ని ఉండాలంటే ఉండలేను. మనకి దేవుడు మార్గాల్లో పోయి సంపాదించే కష్టంలే, దేవుడు మనలాంటి వాళ్ళకి సహాయం చేయడుగానే సొంతగా కష్టపడి సంపాదించుకుందాం, జ్ఞానంతో టెక్నిక్లు సంపాదించుకోవాలా అని మనుషులు ఈరోజు ఈజీగా ధనవంతులు అయిపోవడానికి అలవాటు పడ్డారు. ఈజీగా ధనవంతులు అవ్వాలి, ఈజీగా డబ్బు సంపాదించుకోవాలి. ఎలా? మంచి మార్గాల్లో కాదు. ఎన్ని మార్గాల్లో ఈరోజు మనుషులు సంపాదించుకుంటున్నారో చెప్తా మీకు, లిస్టు పెడతా, రాసుకోండి. పేదరికంలో నుంచి బయటపడాలని లోకులు కొంతమంది పేదరికంలోంచి బయటపడాలని సాహసాలు చేస్తున్నారు. అదిగో చూడండి,
ఒక్కొక్క చదువుదాం, రాసుకోండి నిదానంగా, నేను చెప్తా ఉంటా. పేదరికంలో నుంచి బయటపడాలని లోకంలో ఉన్న కొంతమంది దొంగతనాలు చేసి సంపాదిస్తున్నారు. ఫస్ట్ ఏం చేస్తున్నారమ్మా? ఎవరు చెప్తున్నా పాస్టరా? మేమేం దొంగతనం చేస్తున్నామా? మాకేం చెప్తున్నావు? మిమ్మల్ని కాదులే తమ్ముడా, బయట సంగతి చెప్తున్నా. అంటే చదువు లేదు, ఉద్యోగాలు రావు, కష్టపడి పని చేయలేరు. కష్టపడి పని చేస్తే వచ్చి 700తో ఎప్పుడు పెద్దవాళ్ళు అవ్వాలా? ఎన్ని 700 సంపాదించాలి, ఎన్ని వేలు సంపాదించాలి, ఎప్పుడు పెద్దవాళ్ళు అవ్వాలా? దొంగతనం అలవాటు చేసుకున్నాం, చీటింగ్ అలవాటు చేసుకున్నాం అనుకో, జేబులు కొట్టేది అలవాటు చేసుకున్నాం అనుకో. జేబులు కొట్టేదంటే ఎక్కడ రోడ్లో పోతానే ఉంటారు, ఫోన్ వెళ్ళిపోయి ఉంటుంది. రోడ్లో పోతానే ఉంటారు, జేబులో ఉన్న 500 కాగితాలు ఎప్పుడు అవుట్. రోడ్లో పోతూ ఉంటారు, ఫోన్ అవుట్. మీకు తెలీదా? పిక్ ఏమంటారు దాన్ని? పిట్ పాకెట్ అంటారు. పండగల్లో చూడాలా, తిరణాల దగ్గర పోవాలి. అసలు తెలియాలంటే తిరణాల దగ్గర అయితే ఇటు తిరిగి ఎత్తేసి ఉంటారు అంతే. దొంగతనం చెయ్యి తిప్పిన చేయి వాటంగాని దొంగలు అంటే పరలోకం చేస్తారా, భూమి మీద ఉంటారా? మనమే కదా. మనలోనే తొందరగా సంపాదించుకోవాలి, లగ్జరీగా బతకాలి, పేదరికం ఉండకూడదు, నాకు దరిద్రత ఉండకూడదని కొంతమంది అక్రమ మార్గాలు ఎంచుకొని దొంగతనాల ద్వారా సంపాదించుకుంటారు. రెండో పాయింట్, కొంతమంది ఉద్యోగాలు చేసేవాళ్ళు కూడా ఈ 20,000 50,000 ఎంతకాలంలో సంపాదించి పెద్దవాడు అవుతానని ఉద్యోగంలో అన్యాయం, మోసం, వ్యాపారాల్లో అన్యాయం, మోసం. ఉద్యోగాల్లో వ్యాపారాల్లో అన్యాయం చేసి మోసం చేసి సంపాదించుకునే వాళ్ళ మనం చూస్తున్నాం బయట. కేజీ రాయి పెట్టి చికెన్ వేస్తే లేచింది, మొత్తం మీద కేజీ రాయి లేచింది. ఇది తీసుకెళ్ళి వేరే దగ్గర కానీ చూస్తే 1/2 కేజీ రాయికి లేచేస్తుంది. అది అంటే కేజీ రావాల్సింది 200-300 గ్రాములు లాగేస్తున్నారు, అంతే ఎత్తేస్తున్నారు. నిన్న కరెంటు పనిచేసే ఒక వ్యక్తి నాకు ఒక సంగతి చెప్పాడు. ఈ కరెంటు వస్తువులు మనం కొంటాం కదా, ఏవి ఫ్యాన్లు, లైట్లు, స్విచ్లు కొంటాం కదా, ఈ అమ్మే వాళ్ళకి 1600కి అమ్ముతారంట ఆ వస్తువుని. ఎక్కడ నన్ను అడగబాకండి, మీకు జస్ట్ మోసం గురించి చెప్తున్నా. 1600 రూపాయల వస్తువుని అదే వస్తువు మీద రేట్ ఎంత వేస్తుంది, ఎంఆర్పి ఎంత వేస్తున్నారు తెలుసా? 3090 వేస్తున్నారన్న. అమ్మ, ఈ అమ్మే వాళ్ళకి ఎంతకు వచ్చింది అది? 1690. వాళ్ళు వేసిందంత 3090. అంటే సగానికి సగం 1500 లాభం పెట్టుకొని అమ్ముతున్నారు. ఇది మోసమా, న్యాయమా? అట చూస్తున్నారు ఏందమ్మా? నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు అలా చూసుటకు కారణం ఏమిటి? నేను చెప్పుచున్నది మీకు అర్థమవుతున్నదా? ఒకవేళ మీరు అర్థము కానిచో నాకు చెప్పుడి, నేను నా భాషను మార్చి మరలా మీకు చెప్పేదను. నా మాటలు అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పుడు. హల్లెలూయా. ఎక్కడ ఆపాం? మోసం, అన్యాయం. లీటర్ పాల్లో 1/2 లీటర్ నీళ్లు తాగతా ఉంటే టీ లాగా లేవయ్యి, నీళ్లు తాగినట్టే ఉంది. ఏందో గుడ్లలో కూడా ఇప్పుడు ప్లాస్టిక్ గుడ్లు వస్తున్నాయి, అంటే ప్లాస్టిక్ బియ్యం వస్తున్నాయి, ప్లాస్టిక్ ఏందేందో వచ్చేస్తున్నాయి. చేపలకి ఇంజక్షన్లు వేస్తున్నారు, కోళ్ళకి ఇంజక్షన్లు వేస్తున్నారు, ఇంకోటికి ఇంజక్షన్లు వేస్తున్నారు. బక్క మనిషి లావుగా అవ్వాలని ఇంజక్షన్లు వేస్తున్నారంట, తొందరగా పెరగాలని. అందుకే కోళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండమ్మా. ఇంకేవి కూడా జాగ్రత్త ఉన్నట్లు ఏమి లేవు మనం. అన్యాయం, మోసం. ధనవంతులు అవ్వాలని చెల్లా కన్ను అంతగా ఉండదు. గట్టి పెట్టుకుంటే కన్ను అంతగా ఉండదు. 4-10కి కన్ను గుడ్డ అంత కూడా ఉండదు. ఇంత బోండా 4 వచ్చి 10, 2 ఇడ్లీ ఇంత ఉంటాయి. ఏం సంపాదించాలి నీళ్ళు? ఎందుకు మరి ఇంత ఘోరం అయిపోయారు ఏంది? దోశలు చూస్తే అరచెయ్యి అంత ఉంటాయి. అరిచెయ్యి కరెక్ట్గా వేస్తే అరిచెయ్యి దోశలు 2-10. వడలు, బాండాలు అన్నీ ఎట్టి అయిపోయింది బతుకంతా. అన్యాయం అండి. లంచాలు తీసుకోవడానికి సంతకాలు పెట్టి అన్యాయం. ఎట్లాగైనా పేదరికంలో నుంచి బయటపడాలా, నేను సంపాదించుకోవాలా, ఇల్లు కట్టుకోవాలా, పొలాలు సంపాదించుకోవాలా, లగ్జరీగా బతకాలా. మానవుడు నీతిగా బ్రతికి సంపాదించుకోవడం చేతగాక అక్రమ మార్గాలు సంపాదించుకుంటున్నాడు. అన్యాయం, మోసం చేసి, వ్యాపారాల్లో మోసం, ఉద్యోగాల్లో మోసం. మూడోది వడ్డీ వ్యాపారాలు చేసి బలాత్కారం చేత సంపాదించుకుంటున్నారు. ఏ వ్యాపారాలు? లాభం వడ్డీ. ఏదో బిడ్డలారా, ఇప్పుడు ₹2 వడ్డీ అనేది ధర్మ వడ్డీ. అవసరంలో ఉన్నారు పాపం,
మనకి మరీ ఏమీ లేకుండా ఇచ్చే మనసు కూడా లేదు. అమ్మా ఒక 2 రూపాయలు ఇయ్యమ్మా, రూపాయి ఇయ్యమ్మా, సరే పోనీలే పాపం అనుకుంటాం. ఇప్పుడు 2 రూపాయల వడ్డీలు, రూపాయి వడ్డీలు ఉన్నాయమ్మా? ఎంతన్నాయి చెప్పండి? 100కి 10. కొన్ని దగ్గరలో అయితే 20 రూపాయలు కూడా ఇస్తున్నా తెలుసా? వాళ్ళు సరే 20 రూపాయలకి ఇస్తాం. తీసుకునే వాళ్ళు కూడా ఇచ్చేయి, 20 అయినా పర్వాలేదు ఇచ్చేయి. 20 రూపాయల వడ్డీలు, 15 రూపాయల వడ్డీలు, 10 రూపాయల వడ్డీలు, వారం వడ్డీలు, రోజు వడ్డీలు, జలగల్లాగా పిలుస్తున్నారంతే మనుషుల దగ్గర. జలగలే అట్లా సంపాదించుకొని ఇల్లు మీద ఇల్లు కట్టుకుంటున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళంటే పేదరికం నుంచి బయటపడాలా, దరిద్రం ఉండకూడదు, నేను దీనత్వం ఉండకూడదు, నేను బయటకు రావాలా, లగ్జరీగా సంపాదించుకోవాలా, అవసరమైతే రక్తం దాగని తీసుకుంటే ఇబ్బందిలే. లంచాలు, వడ్డీ వ్యాపారాలు చేసి బలాత్కారం అనే పదం ఏంటంటే వాళ్ళు కట్టలేకపోయారు అనుకో, వడ్డీ కట్టలేదనుకో, వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తువులు బయటేస్తారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు వస్తే ఇంత బయటేస్తారు. బూతులు తిడతారు, భయంకరమైన దుర్భాషలు మాట్లాడతారు. కొంతమంది అవమానం తట్టుకోవాలి చచ్చిపోయిన కూడా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పైన చెప్పిన 3 రకాలుగా సంపాదించుకోవాలన్న ఆశ నీలో కలిగితే నీకు దేవునికి సంబంధం ఉండదు, గుర్తుపెట్టుకోండి బిడ్డరా. బలాత్కారం చేసి సంపాదించుకుంటున్నారు కొంతమంది. 4వది ఏమన్నమాట? లంచాలు తీసుకొని, అంతేనా? లంచాలు తీసుకొని అక్రమంగా సంపాదిస్తున్నారు. సంతకం పెట్టాలంటే డబ్బు, కరెంటు మీటర్కి పోతే డబ్బు, కరెంటు మీటర్ బిగించాలంటే డబ్బు, కనెక్షన్ ఇవ్వాలంటే డబ్బు. ఈ మందిలో కనెక్షన్ ఇచ్చాం కదా, ఈ కనెక్షన్ ఇచ్చిన దానికి 1500 ఎక్స్ట్రా. అంతే, లోకమంతా లంచాలతో నిండిపోయింది అంటారు. కానీ కరప్షన్ ఉండకూడదని ఖచ్చితంగా లంచాలతో జరుగుతున్న జీవితం అంతా సంపాదించుకుంటున్నారు. 1500, 2000 కాదండి, వేల రూపాయలు తీసుకునే వాళ్ళు ఉన్నారు బయట. సరే, అది వాళ్ళ సంగతి. ఇప్పుడు చూడండి అసలు సంగతి. ఐదోది ఏముంది? కోడి పందాలు. ఇది ఒక వెరైటీ, ఇది కూడా సంపాదనే. జూదానికి అలవాటు పడిపోయి కోడి పందాలకు అలవాటు పడి కోడి పందాలు సంపాదించుకుని కొంతమంది. పేకాట, జూదం, తర్వాత బెట్టింగ్స్. ఇప్పుడు బెట్టింగ్లు వచ్చి ఉన్నాయి. క్రికెట్ సీజన్ వచ్చిందంటే బెట్టింగ్లే. ఇంకా ఏంది? క్రికెట్ సీజన్ వస్తే 6 కొడతాడు 500, వికెట్ తీస్తాడు 1000, ఈ ఓవర్లో 4 కొడతాడు 400. ఏందిరా ఇది? ఈజీగా సంపాదించేసుకోవాలా, పేదలకు బయటపడాలి పేదరికల నుంచి. ఇవన్నీ దేవుని బిడ్డలకు దేవుడు చెప్పాడు. ఇట్లా చేయమని దేవుడు చెప్పాడా మనకి? ఇలా చెయ్యమని దేవుడు మనకు చెప్పాడా? చెప్పరా. ఇవన్నీ మనకు చెప్పలా. ఇంకో బెట్టింగ్ వచ్చింది ఇప్పుడు. గేమ్స్ మీద వచ్చేస్తుంది ఇప్పుడు. జైదోనికి ఐడియా ఉందా? గేమ్స్ మీద డబ్బులు పెట్టి ఆడతారంట. అలా గేమ్స్ మీద డబ్బులు పెట్టి ఆడి మనకు చాలా దగ్గరగా ఉండే బిడ్డలు 7 లక్షలు అప్పు పడిపోయారు. ఎన్ని లక్షలు? కేవలం గేమ్స్లోనే